ప్రేక్షకుల కోరిక మేరకు మా ఆవిడ పాడిన పాట అనమాట. ఒక్కసారి వినండి. మా ఆవిడ పాట పాడుతుంటే అక్కడి నుంచి దూరం నుంచి జిమ్ కోచ్ కూడా పాపం ఆయనకి ఏదో అనిపించి పాపం దీనంగా చూశాడు. వెంటనే దగ్గరికి వెళ్ళి పాటను ఆపడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి పాపం ఆయన ఎంత దీనంగా చూశాడు. నాకేంట్రా ఈ టార్చర్ అన్నట్టుగా చూశాడు ఆయన. సో నేను మీకు ఆ క్లోజప్లో ఆ క్లిప్ మా ఆవిడని చూపిస్తున్నాను. ఆవిడ సిగ్గుపడుతూ అప్పటికి కూడా పాట పాడటం ఆపట్లేదనమాట. చూడండి ఆవిడ బ్లషింగ్ చూడండి. ఆయన చూడండి ఎంత దీనంగా చూస్తున్నాడు పాపం కోచ్. ఏంద్రా ఈ టార్చర్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ పాట ఒరిజినల్ ఏంటో మా ఆవిడని అడిగి తెలుసుకుందాం. కాబట్టి ఈ పాట ఆవిడేం పాడింది, మనం ఏం విన్నాం, ఆ పాట చూడండి, అదేనా తెలుసుకుందాం. ప్రియా, నువ్వు నిన్న జిమ్లో ఏదో పాట పాడావు కదా. రోజు పాడతా. ఓ, రోజు ఉందా ఆఫరు? నిన్న పాడిన పాట ఏంటో చెప్పవా? ఎక్కడ? సైక్లింగ్ అదే మిషన్ కోచ్ చొప్పున ఓ పాట మారుస్తూ. అంటే నేను స్ట్రెంత్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడేమో ధూమ్ ధామ్ అనే పాటలు వింటా, కార్డియో లాంటివి చేస్తున్నప్పుడేమో కూల్ సాంగ్స్ వింటా. సరే, ఇప్పుడు నిన్న నువ్వు చేసింది కార్డియోనా? సైక్లింగ్ కార్డియో కింద వస్తుంది. అక్కడ ఏం పాట పాడా ఒకసారి చెప్పు. నిన్న సైక్లింగ్ దగ్గర నువ్వు వీడియో తీసుకున్నావు అప్పుడేనా? పాడాలా చాలా అమ్మా పాడు. నా కనులు ఎప్పుడు కనని పెద్దగా, నా కనులు ఎప్పుడు కనని హృదయం ఎప్పుడు వినని మాయలో తేలుతున్నా రండే సినిమాలో కదంతో నా కదంతే నీ గనంలో నా గుణంతే. పాటన్నో పాట ఇది పద్యంలో ఉంది. నువ్వు అలా తీస్తుంటే నాకు సిగ్గేస్తుంది. నీకు మంచి పాట కావాలి, ఒకటి పాట. అక్కర్లేదు, ఇంకా ఎప్పుడు పాడకు. నేను ఒక పాట బాగా నేర్చుకున్నా, వింటావా? వద్దు ఇంకొద్దు. రాంబాయి నీ మీద నాకు మావిడ పాడిన పాట లేదు గాని రాణిలాగా చూసుకుంటా. పిల్ల మూర్చపోయింది. ఆపు ఇంకా నిన్నే ఆపు ఇంకా. ఏంది? నన్ను ఎందుకు గెలికినావు? గెలగల నువ్వే పాడావు పాట పాడొద్దంటే. బాయ్.